పెట్టారు. మనం పోయి అడిగితే వాళ్ళు ఇస్తారు. దాన్ని రాసి ఇస్తే దాని వెంటనే టోకెన్ ఇస్తారు. టోకెన్ ప్రకారం లోపల పోయి నిలబడతాం మనం. అవును. అట్లా లేదు ఎందుకు మీరు చెప్పి అడుగును అంతే. అదే సార్ కరెక్టే. ఇప్పుడు ఏమంటే మొన్న పేపర్లో ప్రకటన ఇచ్చినారు, ఈరోజు పేపర్లో ప్రకటన ఇచ్చారు. ప్రజలు ఏదన్నా ఉంటే తెలియజేయండి అని. ఈరోజు పేపర్లు ఏమని ఇచ్చారంటే మీరు ఖచ్చితంగా ఫిర్యాదు ఆన్లైన్లో చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే అని అంటున్నారు. ఆన్లైన్లో ఎట్లా చేసుకోవాలో తెలియదు. సమస్య బాధితుడికి సామాన్యుడికి ఏం తెలుస్తుంది చెప్పండి. అది విషయం. ఓకే ఓకే. ఇప్పుడు నాది కూడా ఒక సమస్య ఉంది. ఏమంటే ఒక 5-6 ఏళ్ళ కిందట మనం ఇల్లు కట్టే ఇంటికి సంబంధంగా నువ్వు డిపార్ట్మెంట్ మనిషి, నీకే సమస్య ఉంటే ఎవరు నెత్తిన బతుకప్పల్లా 6 నెలలు ఇచ్చిన బాబు. నా డబ్బులు నాకు వాపస్ చేయమని పెట్టి 6 నెలలు అయింది. ఇంతవరకు నాకు పరిష్కారం కాదు. నాకు కూడా ఉంది లైన్ లో పెట్టేది నాది. అట్లనా? ఎన్ని గంటలకు అది పెట్టేది? అదే ఆన్లైన్లో 9 నుంచి 10 నుంచి 1 గంట వరకు అంట. మళ్ళీ సాయంకాలం అని చెప్పి పెట్టినారు. నీకు వాట్సాప్లో పెట్టమంటే పెడతా. 1 గంట వరకు మళ్ళీ సాయంకాలం కూడా టైమింగ్స్ పెట్టారు. సమాజంలో పెరిగిన నిత్యావసరాల ధరలతోనే ప్రజలు విలువెల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీల పెంపు మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఇక్కడ ధరల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో విద్యుత్ ఏపీఎస్పీడీసీఎల్ వ్యవహరిస్తున్న తీరు సబబుగా లేదనే ఆరోపణలు సైతం వెలువడుతున్నాయి. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడు ఎలా ఉంటుంది, దాంట్లో పారదర్శక ఉంటుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఒక వినియోగదారుడు తన అనుమానాలని ఏపీఎస్పీడీసీఎల్ వ్యవహరిస్తున్న తీరుపై వ్యక్తీకరిస్తున్నారు. వినండి సార్. చెప్పండి సార్. నంద్యాలలో 3 రోజుల క్రితము ప్రజాభిప్రాయ సేకరణ విద్యుత్ వినియోగంపై ప్రజాభిప్రాయ సేకరణ ఎవరైనా ఫిర్యాదులు ఉంటే తెలియజేయమని తెలియజేశారు. సరే, ఈరోజు 7-8 తారీఖు అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా దాని మీద కరెంటు బిల్లు పెట్టి వీడియో కూడా చేయడం జరిగింది. తీరా ఈరోజు పేపర్లో చూస్తేనేమో మీరు కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అనేటువంటి అవకాశం కల్పించారు. వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ అన్నారు. ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకునేవాడిని నాలాంటి సామాన్యుడికి తెలియదు. ఒకటి. రెండవ విషయం ఏమంటే ఈరోజు చేసుకుంటే అవుతుందా, ఏ విధంగా చేసుకోవాలనేది తెలియదు. కనీసం మీరు పేపర్లో కనీసం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది? నేను క్లారిటీగా ఏదైనా విద్యుత్ సమస్యపై ఈ విధంగా జరిగింది నాకు అన్యాయం అనడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు ఇచ్చిన ప్రకటన ద్వారా నాకు చాలా బాధ కలిగిస్తుంది. దయచేసి మీరు పత్రిక ఎవరైతే ఆన్లైన్లో చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఫోన్లు చేయండి. అంతేగాని పేపర్లో ప్రకటించి ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి కేవలం ఆన్లైన్లో చేసుకున్న వారికి మాత్రమే అనడము ఇది ఏమాత్రం సమంజసం కాదు. దయచేసి మీరు ఇచ్చిన పత్రికా ప్రకటనకు మీ తర్వాత మీరు చెప్పినటువంటి లోపల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి కారణాన్ని ఎత్తి చూపుతూ నేను తెలియజేస్తున్నాను. చూశారు కదా, విన్నారు కదా. తన ఓ వినియోగదారుడి గూడు ఏపీఎస్పీడీసీఎల్ కేవలం ఆదాయం మీద ప్రేమ ఉందా, లేక వినియోగదారుల సమస్యలు నిజంగా తీర్చాలనే తపన ఉందా? మీరే ఆలోచించండి. మీ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్.